హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మనము మునక్కాయ కోడిగుడ్డు పులుసు చేసుకుందామండి. ఫస్ట్ కొద్దిగా నూనె వేసానండి. కొద్దిగా ఆవాలు వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు చూడండి. దొరగా వేగాక ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై నిద్దాము. చూడండి, నేను 4 కోడిగుడ్లు ఉడకబెట్టాను. ఉడుకుతున్నాయండి. మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడు ఇది ఎర్రగడ్డలు వేగాయి కదా, టమాటాలు వేసుకుందామండి. నేను 4 టమాటాలు తీసుకున్నాను. 4 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు బాగా మగ్గనిద్దామండి. మూత పెట్టుకుందాము. టమాటాలు మగ్గిపోతున్నాయండి. బాగా మగ్గిపోయాయి, మెత్తబడిపోయాయి. ఇప్పుడు పేస్ట్ వేసుకుందాము. కొబ్బరి పేస్ట్ వేసుకుందామండి. కొద్దిగా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మునక్కాయలు వేసుకున్నాను. నేను 4 మునక్కాయలు తీసుకున్నాను. బాగా ఇప్పుడు ఫ్రై చేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. రుచికి సరిపడా కారం వేసుకుందాము. నేను 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మసాలా మొత్తము పచ్చి వాసన పోయాక ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనిద్దాము. చూడండి, వాటర్ వేసుకున్నాం కదా, మునక్కాయలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుందామండి. ఇప్పుడు మనము కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా మరగనిద్దాము. బాగా ఉడుకుతుంది కదండి కర్రీ. ఇప్పుడు చింతపండు రసం నేను వేసుకుంటున్నానండి. ఇది 1/2 లెమన్ దాకా పడుతుందండి. చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని రసాన్ని నేను వేసానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.
ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశానండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. ఓకేనండి, ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి. చింతపండు పచ్చిగా ఉంటుంది కదా, అది బాగా ఉడికే వరకు మనము 5 నిమిషాలు మరగనిద్దామండి. అంతేనండి, మునక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ అయిందండి. చూసారా కదా, ఆయిల్ పైకి తేలుతుంది. ఎంత ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.